పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని టాలెంటెడ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ ఓజీ అనే టైటిల్ ని లాక్ చేశారు. ఈ చిత్ర బృందం ఇటీవల బ్యాంకాక్ లో షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. డీజే టిల్లులో తన పాత్రకు బాగా పేరుగాంచిన నేహా శెట్టి ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఇప్పుడు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ను విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి, అర్జున్ దాస్, శ్యామ్ మరియు హరీష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు పవన్ చరిష్మాకి తగ్గట్టుగా ప్లాన్ చేయడంతో ఊహించని లెవెల్ హైప్ దీనిపై నెలకొంది. కాగా నిజానికి ఈ సినిమా గతేడాది సెప్టెంబర్లోనే రావాల్సి ఉంది. కానీ సకాలంలో షూటింగ్ పనులు పూర్తి కాని నేపథ్యంలో సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గానే ఉంది. కానీ ఎప్పుడు వచ్చినా ఉచ్చకోత ఖాయం అనే హైప్ ఈ సినిమాపై నెలకొంది. ఈ ఏడాది జూలైలో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అందుకే భారీ బిజినెస్ జరుగుతుంది. ఓజీ మూవీ థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఓటీటీ ప్లాట్ఫామ్ ఫిక్స్ అయింది. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఫిక్స్ చేసుకుందని సమాచారం. నెట్ఫ్లిక్స్ లో ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. నెట్ఫ్లిక్స్ ఇండియా పేరుతో ఉన్న అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ లో పవన్ కళ్యాణ్ తో ఉన్న ఓజీ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేసింది. అలాగే అందులో నెట్ఫ్లిక్స్ పండగ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఉంది. ఈ పోస్ట్ షేర్ చేస్తూ ఓజీ ఇస్ బ్యాక్, ప్రతి ఒక్కరూ ఆ హిట్ ను ఫీల్ అవుతారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలో ఓజీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. ఓజీ ఓటీటీ ప్లాట్ఫామ్ పక్కాగా ఫిక్స్ అయినట్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఓజీ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సుమారుగా 92 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.